రామ్మోహన్ నాయుడు తనకంటూ ఒక సొంత గుర్తింపును ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. అంటే ఎర్రంనాయుడు రాజకీయ వారసుడిగా రంగప్రవేశం చేశారు. తనకంటూ ఒక గుర్తింపును వచ్చుకుని ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లోకి మోడీ క్యాబినెట్లో టీంలో తనకంటూ ఒక స్థానం దక్కించుకున్నారు. అంటే మొత్తంగా చూసుకుంటే అత్యంత చిన్న వయసు ఎర్రంనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు. దీంట్లో క్యాబినెట్లో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన శాఖ ఏవియేషన్, పౌర విమానయాన శాఖ. ఈ పౌర విమానయాన శాఖ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును నేను తీసుకువస్తానంటూ కూడా రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. ప్రజెంట్ మనతో రామ్మోహన్ నాయుడు ఉన్నారు. సార్, ముందుగా మీకు బిగ్ టీవీ తరఫున కంగ్రాచులేషన్స్. అతి చిన్న వయసులో మీరు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తండ్రి మరణం తర్వాత అంత బాధలో ఉండి కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వరుసగా 3 సార్లు శ్రీకాకుళం ప్రజలకు మీకు పట్టం కట్టారు. అదే దశలో ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలోకి అడుగుపెట్టారు. మీకేమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. అనుకోనటువంటి స్థానంలో ఈరోజు ఉన్నాం. 3వసారి ఎంపీగా గెలవాలని ఎంతో పట్టుదలతో కృషి చేశాం. అలాగే మా తాలూకు లక్ష్యం కూడా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి. అలాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం డెవలప్ అవుతుంది, రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత కష్టపడి పనిచేశాం. ప్రజలు దాన్ని ఆశీర్వదించి మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పాటు చేయడానికి అందరూ కూడా సహకరించారు. వాళ్ళ వల్లే ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నా వరకు వచ్చేసరికి ప్రత్యేకంగా శ్రీకాకుళం 3 సార్లు కంటిన్యూస్గా పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు. మరి 2019లో ఒక వేవ్ వేరే పార్టీకి ఉన్నప్పటికీ కూడా మరి ప్రజలు నాకు ఆశీర్వదించి ఆ రోజు కూడా గెలిపించారు. సో శ్రీకాకుళం జిల్లా ప్రజలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 3 ఎంపీలతో లోక్సభలోకి అడుగుపెట్టిన టీడీపీ 2 నిమిషాలు సమయం ఇవ్వండి అని అభ్యర్థించిన మీరు ఇప్పుడు కీలక శాఖను శాసించబోతున్నారు. ఇప్పుడు ఎన్డీఏలో కూడా 2వ అతిపెద్ద పార్టీగా ఉంది. మీకేమనిపిస్తుంది గతంకు ఇప్పుడు భిన్నంగా? ప్రజాస్వామ్య తాలూకా బలం ఏ రకంగా ఉంటుందో ఈరోజు నిరూపించబడింది. ఆ రోజు ప్రజలు మాకు 3 సీట్లు కేటాయించినప్పటికీ ప్రజలతోనే ఉన్నాం, ప్రజలతో పోరాటం చేశాం, ప్రజా సమస్యల్ని పార్లమెంట్లో వినిపించాం. దానికి సమయం తక్కువగా ఇచ్చేవారు, ఎందుకంటే 3 సభ్యులు ఉన్నాం కాబట్టి. ఆ 3 సభ్యులకు వచ్చినటువంటి సమయం చాలక ఎన్నో సందర్భాల్లో సమయం పెంచమని నేను రిక్వెస్ట్ చేసేవాడిని. కానీ వాళ్ళకున్నటువంటి నిబంధనల వల్ల అంతవరకే సమయం ఇస్తే ఆఖరికి ఈసారి నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ఎన్నికలు వస్తున్నాయి, మాకు ఆశీర్వదిస్తారు కాబట్టి ఒక్కసారికి ఇవ్వండి, ఈసారి మాత్రం సమయంకి ప్రాబ్లం లేకుండా మేము సభ్యులను తెచ్చుకుంటామని ఆ రోజు ఒక మాట అంటే ప్రజలు దాన్ని నిజం చేశారు. సో ప్రజలు నిరంతరం నాయకులు ఏం చేస్తున్నారు, పార్టీలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ వ్యవహారం ఏ రకంగా ఉంది, అది క్షుణ్ణంగా నోటీస్ చేస్తున్నారనడానికి మన ఏపీ ఎలక్షన్ ఒక ప్రత్యేకమైనటువంటి నిదర్శనం. ఆ రోజు అనుకోవచ్చు అందరూ కూడా ప్రభుత్వాలు ఏదో చేసినా సరే, ఏం చేసినా సరే ప్రజలు పట్టించుకోరేమో, ప్రజలు మాట్లాడరేమో అని. కానీ ప్రజలు మాత్రం ఎన్నికల్లో వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి తీర్పు, వాళ్ళు ఆలోచించే ప్రతి మాట ఓటు ద్వారా నిరూపిస్తారనేది మా అందరికీ ఒక నమ్మకం కలిగింది. మీకు ఈ శాఖ కేటాయించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రత్యేకంగా మీతో చర్చించినట్టు తెలుస్తుంది. ఈ ఏవియేషన్ శాఖకు సంబంధించి ఎటువంటి విషయాలు మీతో మాట్లాడారు? ముఖ్యంగా సివిల్ ఏవియేషన్ రావడం నాకు వ్యక్తిగతంగా కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే మన మోదీ గారు కూడా ఇచ్చిన తర్వాత అందరితో కూడా చర్చించినప్పుడు నాతో కూడా మాట్లాడారు, చాలా ఎంకరేజ్ చేశారు. పెద్ద పోర్ట్ఫోలియో ఈరోజు నీ భుజాల మీద పెడుతున్నాం, చిన్న వయసులోనే క్యాబినెట్ మంత్రిగా అయ్యావు. సో ఈ 2 కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని కష్టపడి పనిచేసి దేశానికి అలాగే ప్రపంచంలో కూడా సివిల్ ఏవియేషన్ ఆఫ్ ఇండియా ఒక మంచి స్థానంలో ఉంచడానికి నువ్వు కృషి చేయాలని చెప్పి ఆయన కూడా చెప్పడం